కరోనా చేసిన విలయతాండవంలో అనేక పరిశ్రమలు విలవిలలాడాయి. వాటిలో సినీ పరిశ్రమ కూడా ఉన్న విషయం తెలిసిందే. క్రమంగా కరోనా రక్కసి కోరల నుంచి తప్పించుకున్న పలు రంగాలలో సినీ పరిశ్రమ చేరింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సినీ పరిశ్రమకి మళ్లీ కరోనా ముప్పు ఎదురు కాబోతోందా? 2023 సంక్రాంతికి సందడి చేయబోతున్న సినిమాలపైన కరోనా ప్రభావం తీవ్రం కాబోతోందా అనే సందేహాలు సినీ రంగంలో నెలకొన్నాయి. 2023 జనవరి 12న బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి రిలీజ్ కానుంది. ఇదే రోజున తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన డబ్బింగ్ మూవీ వారసుడు రిలీజ్ కాబోతోంది. మరో తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన తెగింపు చిత్రం కూడా జనవరి 12న రిలీజ్ కానుంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. యంగ్ హీరో సంతోష్ శోభన్ నటించిన కళ్యాణం కమనీయం అనే చిత్రం జనవరి 14న రిలీజ్ కి రెడీ అయింది. ఈ 5 చిత్రాలు కలిపి సుమారు 700 కోట్ల బడ్జెట్ తో 1500 కోట్ల వసూళ్ల టార్గెట్ తో సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ అవుతున్నాయి. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ BF.7 పలు విదేశాలలో విజృంభించింది. ఇండియాలోనూ ప్రవేశించింది. ఈ నేపథ్యంలో ఇండియన్ ఫిల్మ్ మార్కెట్ తో పాటు ఓవర్సీస్ మార్కెట్ పైన తీవ్ర ప్రభావాన్ని చూపే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు సినీ ట్రేడ్ వర్గాలు.